ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. హల్లెలూయా లార్డ్, వర్షిప్ ద లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం కూడా పిల్లారా, అందరికి కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా మన ప్రభువుని ఆరాధించడానికి దేవుని సన్నిధానంలో కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించడానికి, ప్రార్థించడానికి ఆయన సన్నిధిలోకి వచ్చాం. This morning also I encourage you in the name of Jesus Christ of Nazareth to worship the Lord God Almighty and magnify the name of Jesus this morning also. Hallelujah. ఈ ఉదయకాలం కూడా ప్రభువును స్తుతించుదాం, యేసయ్యను ఘనపరచుదాం, ప్రభువును ఆరాధించుదాం. థ్యాంక్ యూ లార్డ్. I invite you everyone to pray and to praise the name Jesus. Hallelujah. ఈ ఉదయకాలం కూడా అందరిని ఆహ్వానిస్తున్నాను ప్రభువును స్తుతించడానికి, నాతో పాటు కలిసి మనందరం కూడా. Hallelujah. Come and let us worship the Lord God Almighty today also. Praise the name Jesus. Glorify the name of Jesus. Worship the name of Jesus. Hallelujah. స్తుతులు నాయన, వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా ఘనమైన తండ్రి స్తోత్రాలు ప్రభువా. స్తుతులు నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నావు. ఈ దినం కూడా నీ స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామమును కీర్తించటానికి, కొనియాడటానికి మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు, ఈ ఉదయకాలం కొరకు హల్లెలూయా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Today also we praise you, Jesus. This morning we praise you, Jesus. This early in the morning we praise you, Jesus. Thank you for this wonderful day. Thank you for this great day. Thank you for this powerful day. Thank you for this anointed day. Hallelujah. Thank you for this blessed day. Thank you for this glorious day. Thank you for this gladness day. Hallelujah. Filled with gladness, filled with joy, filled with peace, filled with love, filled with compassion, filled with miracles, filled with wonders. God, you have given us, Lord, this day. ఈ దినం ప్రభా నీకు వందనాలు తండ్రి. అద్భుతమైన దినం కొరకు వందనాలు, శక్తివంతమైన దినం కొరకు వందనాలు, బలమైన నీ సన్నిధి కొరకు వందనాలు. మా హృదయాలను నాయనా తండ్రి నీ శక్తితో, నీ బలముతో, నీ ఆశీర్వాదాలతో, నీ దీవులతో ఈ దినం కూడా నింపమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నా. ఈ ఉదయ కాలంలో కూడా ప్రభువా ఈ దినం కూడా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి. మా మధ్యలోనికి నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మా హృదయాల్లోనికి, మా అంతరంగాల్లోనికి నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం. నిన్ను ఆరాధించే భాగ్యం, నిన్ను ఘనపరిచే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం ఈ ఉదయకాలం మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. నీ సన్నిధిలోనికి రావటానికి ప్రభువా మమ్మల్ని ప్రేరేపించినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. మా హృదయాలు, మా అంతరంగాలు కట్టుతూ ఉన్న దేవుడు నాయన, మమ్మల్ని నీ శక్తితోని, నీ బలముతోను, నీ అభిషేకముతోను, నీ సన్నిధితో నింపుతూ ఉన్న దేవుడు ప్రభువా. We thank you Lord. We praise you Jesus. We glorify your holy name. We glorify the name of Jesus. We praise your name of Jesus. We magnify the name of Jesus. We exalt the name of Jesus. We come before you Lord. నీ సన్నిధిలోనికి వస్తున్నాం దేవా. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు సర్వ సృష్టికర్త, నీకు వందనాలు దేవా తండ్రి. నాయన మా జీవితాలను ప్రభా చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన దేవా, మరణంలో నుండి జీవములోనికి నడిపించిన దేవా. దేవా 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 బలహీనమైనటువంటి ఘటములను ప్రభు బలపరిచిన దేవా, నిర్జీవమైన జీవితాలను జీవింపచేసిన దేవా. దేవా నీ వెలుగుతో నింపిన దేవుడు నాయన ఉదయకాలం నీ స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు వందనాలు, అభిషేకం కొరకు వందనాలు, ఆనందం కొరకు వందనాలు. ఈ దినం కూడా ప్రభా నీ సన్నిధి మా ఇంటిలో, మా
హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా పల్లెల్లో, మా మండలాల్లో, మా జిల్లాల్లోనికి ఆహ్వానిస్తున్నాం ప్రభువా. దేవా, మా తెలుగు రాష్ట్రాల్లోనికి నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నా, పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానిస్తున్నా, అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నా, ఆనందాన్ని ఆహ్వానిస్తున్నా, విడుదలను ఆహ్వానిస్తున్నా. దేవుని యొక్క సన్నిధి ప్రభువా ఈ దినము కూడా నాయన ప్రతి బిడ్డను దర్శించును గాక. ప్రతి దేశాన్ని we invite your presence into every country, Lord, into American countries, into Australian countries, into Europe countries, into African countries, into Asian countries, Lord, Middle East countries, God, hallelujah, East West countries, God, South Asian countries, God, hallelujah. We love you, Jesus. We praise you, Jesus. We glorify your holy name. We thank you, Lord. We thank you, Jesus. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత నాయన మా దేశాల్లో ఉండును గాక, మా రాష్ట్రాల్లో ఉండును గాక. ప్రభువా ఈ దినం కూడా నీవు మమ్మల్ని నడిపించుదు గాక. దేవా, ఈ ఉదయ కాలములో నిన్ను ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా, ఘనపరిచినట్లుగా ప్రతి దేశమును లేవనెత్తండి ప్రభువా. నీకు వందనాలు చెల్లించడానికి దేశాలను దీవించండి నాయన, రాష్ట్రాలను దీవించండి నాయన, ప్రజలను దీవించండి నా ప్రభువా. ప్రతి అంధకార చీకటిని, సాతాను శక్తులను కూల్చివేయండి ప్రభువా. అపవాద శక్తులను కూల్చివేయండి నాయన. ప్రతి దిగులును, ప్రతి విచారమును, ప్రతి కలవరమును, ప్రతి భయము, ప్రతి ఆందోళన ఏ కుటుంబంలో, ఏ హృదయంలో, ఏ జీవితంలో ఏలుబడి చేస్తా ఉందో ఈ ఉదయకాలంలో దాన్ని కూల్చివేయండి ప్రభువా. నేను స్తుతించటానికి, ఆరాధించటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి నీ సన్నిధిలోనికి నీ ప్రజలను నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. బలపరచమని వేడుకుంటున్నాను. నీ కృపతో నింపమని వేడుకుంటున్నాను. నీ కనికరముతో దీవించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ అగ్నితో నింపమని వేడుకుంటున్నాను. బలమైన నీ సన్నిధి ప్రభా, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము ప్రతి బిడ్డను దర్శించును గాక. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Worship God. Worship God. We praise the name Jesus. We glorify the name of Jesus. We magnify the name of Jesus. We exalt the name of Jesus. ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ అపవిత్రత ఉందో, ఎక్కడ ఆయన దిగులు ఉందో, విచారం ఉందో, బాధ ఉందో, దుఃఖం ఉందో, హింస ఉందో, ఎక్కడైతే ప్రభువా తండ్రి నాయన ప్రజలు నాయన గందరగోళంలో ఉన్నారు, ఎక్కడైతే స్వార్థం ఉందో, ఎక్కడైతే ప్రభువా ద్వేషం ఉందో, కక్షలు, భేదాలు ఉన్నాయో, ఎక్కడైతే విమతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా దేవుని శక్తితో, దేవుని ప్రభావంతో ఇప్పుడే బలపరచబడును గాక. ఇప్పుడే సాతాను కోటలు కూల్చివేయబడును గాక. అంధకార చీకటి అంత పతనం చేయబడును గాక. విరోధమైన ఆత్మలన్నీ నాశనం అయిపోవును గాక. దేవుని అభిషేకము విడుదల చేయబడును గాక. ప్రతి స్థలంలోనికి, ప్రతి హృదయంలోనికి, ప్రతి జీవితంలోనికి. హల్లెలూయా. కన్నీళ్లతో ఉన్న బిడ్డలు ప్రభువా కన్నీళ్లు తొడవబడును గాక. నాయన రోగములో ఉన్న బిడ్డలు, హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు ప్రభువా దిక్కు దశ లేక ప్రభువా గమ్యం అనేటువంటిది తెలియక ప్రభువా, ఏమి చేయాలో తెలియక ప్రభువా, ఏం మాట్లాడో తెలియక ప్రభువా, ఎలాగా ప్రవర్తించాలో తెలియక ప్రభా ఎంతో మంది ప్రభా బాధలో, దుఃఖములో, వ్యాకులములో కృషించి ఉన్నారు ప్రభా. అటు వారందరిని దర్శించండి ఉదయ కాలంలో నాయన. రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ప్రతి వ్యక్తిని దర్శించండి. పిచ్చివాళ్ళు గాను ప్రభా, మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నటువంటి వారు, అప్రెషన్లో ఉన్నటువంటి వారు, దోస్ ఆర్ అండర్ ద డిప్రెషన్, ఆప్రెషన్ లార్డ్ గాడ్, దోస్ ఆర్ అండర్ ద లార్డ్ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ గాడ్, every oppression in the name of Jesus be destroyed. Hallelujah. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక. నీ ఆనందముతో నింపబడుదురు గాక. రైట్ నౌ ఫిల్ గాడ్, ఫిల్ గాడ్, ఫిల్ గాడ్, ఫిల్ గాడ్. Every heart be filled with the Holy Spirit, with the holy anointing, with the power of God, with the anointing of God. ప్రతి ఇంటిని, ప్రతి స్థలాన్ని, ప్రతి ఉద్యోగిని, ప్రతి వ్యాపారవేత్తని, ప్రతి వ్యవసాయదారుని, ప్రతి చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవితాలను, కుటుంబాలను నడిపించుకుంటున్న ప్రతి బిడ్డ దీవించబడుదురు గాక. రాజకీయ నాయకులు, దేశ నాయకులు ప్రభువా నాయన, ప్రభా తండ్రి నాయన, ప్రతి నాయన ప్రభా నాయన నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు దీవించబడుదురు గాక. అధికారులు దీవించబడుదురు గాక. ప్రతి నా ప్రభా విలేజ్ నుండి తండ్రి, వాడ నుండి నాయన, ప్రతి నాయన ప్రభా గ్రామము యొక్క వాడలు, గ్రామము యొక్క ప్రభా కాలనీలో నుండి ప్రభా
నాయన ప్రతి దేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ నాయన పనిలో ఉన్న, జాబులో ఉన్న, అధికారంలో ఉన్న ప్రతి నాయకుడు దీవించబడును గాక. ఎవ్రీ అథారిటీ, ఎవ్రీ లీడర్ ఆఫ్ ద నేషన్స్, villages, from the beginning, from the villages up to the top positions and authorities, leadership, be blessed in Jesus' name. Hallelujah. మా నాయకులు దీవించబడుదురు గాక ప్రభువా, మా అధికారులు దీవించబడుదురు గాక ప్రభువా, మా దేశము, మా దేశ నాయకులు దీవించబడుదురు గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు జీసస్. హౌ ఆర్ యు మై ఫ్రెండ్స్? ప్రైజ్ ద లార్డ్. I hope everyone doing good this morning. This is wonderful day. This is great day. This is awesome day. God has blessed and given to us. This morning is powerful, my friend. I believe that. Hallelujah. Because we are in the presence of God. We are glorifying the name of Jesus. We are magnifying the name of Jesus. Hallelujah. We are praising the name of Jesus. That's why this is the great day for us. Hallelujah. This is the awesome day for us. This is the powerful day for us. This is the joyful day. Hallelujah. Because God is with us in this day, even this day. Hallelujah. Let us make a joyful noise this morning also. I hope God is going to fill your heart with great joy and power and anointing this morning. సో ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించబోతున్నాడు పిల్లారా. మనల్ని దేవుని శక్తితోనూ బలముతోనూ అభిషేకంతో నింపబోతున్నాడు. నేను నమ్ముతూ ఉన్నాను, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుని యొక్క సన్నిధి ప్రతి దేశాన్ని దర్శిస్తూ ఉంది. దేవుని సన్నిధి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. దేవుని సన్నిధి వెస్ట్ బెంగాల్ నుండి ఉత్తరప్రదేశ్, హల్లెలూయా, ఉత్తరాఖండ్, హల్లెలూయా, త్రిపుర అండ్ తెలంగాణ అండ్ తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, పంజాబ్ దేశాల్లో ఉంది. హల్లెలూయా రాష్ట్రాల్లో. అండ్ ఆల్సో ఒడిస్సా అండ్ నాగాల్యాండ్, మిజోరాం అండ్ మేఘాలయ, మణిపూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్లో దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఛత్తీస్గఢ్లో దేవుని సన్నిధి ఉంది. బీహార్లో దేవుని సన్నిధి ఉంది. The God's presence is filling every state of India. Assam, Arunachal Pradesh, Andhra Pradesh, every state of the country in the name of Jesus. And God is filling every state and union territories in the name of Jesus. Every union territories, Andaman and Nicobar Islands and Chandigarh, praise the Lord. Hallelujah. And also Dadra, Nagar Haveli and Daman and Diu, praise the Lord. Jammu and Kashmir, Lakshadweep and Pondicherry, Ladakh, every union territories in the name of Jesus be blessed. ఈ దేశాలన్నీ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎవ్రీ స్టేట్ ఆఫ్ ఇండియా, యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బి బ్లెస్డ్. అండ్ ఐ బ్లెస్ ఎవ్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎవ్రీ స్టేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి బ్లెస్డ్. And every state of Australia be blessed. Every state of Europe countries be blessed. Every state of Asian countries, every country, above 50 countries be blessed in the name of Jesus Christ of Nazareth. Hallelujah. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం దీవించబడును గాక. ఈ ఉదయ కాలంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిని we are praying for every country in the name of Jesus, because my Lord, my God prayed for every country while he was on this earth. Praise the Lord. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త నేను ప్రతిరోజు
మరి జ్ఞాపకం చేస్తా వస్తా ఉన్నాను. ఈ దినాల్లో యేసుక్రీస్తు వారి చివరి దినాల్లో ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఈ భూమి మీద అంటే యెరూషలేములో ఉన్నప్పుడు, యెరూషలేములో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇది జెరూషలేం హి వాజ్ ప్రేయింగ్. హల్లెలూయా. Jerusalem is the center of the earth. Hallelujah. Praise the Lord. Because it is connected to the United Kingdom. United Kingdom. And Europe countries, every country of Europe. And it is connected to the African countries, every country of Africa. It is connected to the Asian countries, every country of Asia, Middle East Asia, and South Asia, Southern Asia, West Asia, East West, every Asian countries connected. That's why it is the center of the earth. Praise the Lord. That's why God has given to the Israelites the Israel country, the promised country. He promised to Abraham and he gave it to Israelites. Praise the Lord. Hallelujah. He fulfilled his promise. God always fulfills his promise, my friend. Every country God is blessing through the Israelites or Israel. Praise the Lord. Hallelujah. The presence of God, the power of God flowing through the Israel, through every continent, hallelujah, into every country, hallelujah, into every family, into every heart. Israel దేశములో నుండి దేవుని శక్తి, దేవుని అభిషేకము ప్రతి దేశంలోనికి, ప్రతి ఖండంలోనికి నదిలాగా ప్రవహిస్తా ఉంది దేవుని అభిషేకం. God's power is flowing through every country. Hallelujah. From the country of Israel. చాలా మందికి తెలియక పిల్లారా, ఇజ్రాయెల్ దేశాన్ని గురించి వేరుగా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే చులకనగా మాట్లాడుతూ ఉంటారు. ఇశ్రాయేలు దేశం అనేటువంటిది దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి ఇచ్చినటువంటి దేశం. ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది దేవుని సన్నిధిని మరి అబ్రహాముకి వాగ్దానం చేసి దేవుడు ఇచ్చినటువంటి దేశముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశాన్ని God has given to the Israelites, and God promised the country of Israel, and he given to them as promised land. Praise the Lord. Hallelujah. Through the Israel, through the Judah, through the Abraham, through his seed, God is blessing our lives in the name of Jesus. Hallelujah. God is every day is blessing our lives through the word of God, through Jesus Christ. Hallelujah. Through Jesus Christ is blessing our lives, my friend. This morning God is touching our hearts. Hallelujah. ఈ ఉదయకాలం దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు. చాలా మంది అంటారు క్రైస్తవం అనేటువంటిది కొత్తగా వచ్చింది, నూతనంగా వచ్చింది, మధ్యలో వచ్చింది అని అంటారు. కాదు, క్రైస్తవం అనేటువంటి క్రీస్తు ఎప్పుడో ఉన్నాడు పిల్లారా. ఈ భూమి మీద ఉన్నప్పుడు while he was on this earth, he prayed for every country, for every man, for every woman, according to the John's Gospel chapter 17 verse 20. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచు ఉన్నాను. I do not ask for these only, but also for those who will believe in me through their word, that they may all be one, just as you, Father, are in me and I in you, that they also may be in us. They also may be in us, so that the world may believe that you have sent me, so that
the world may believe that you have sent me. Praise the Lord. Hallelujah. ఈ ఉదయకాలంలో this morning we are learning that Jesus Christ sent by the Father. Jesus Christ came from the Father. Hallelujah. So many people, they innocently or they wantedly speaking lies that Jesus Christ Jesus Christ went to the India and met many people in India, in Kerala, and he worshipped Buddha. That is a lie. Many people are speaking lies today. చాలా మంది అబద్ధాలు మాట్లాడుతున్నారు పిల్లరా. యేసుక్రీస్తు వారు కొంతమంది మధ్య కాలంలో చెబుతుంది ఏంటంటే, ఎప్పుడు నుండో చెబుతున్నారు అనుకోండి, అయితే కేరళ వెళ్ళాడని, మరి కేరళ తమిళనాడు కలిసే ఉండే, తమిళనాడు అండ్ కేరళ was united previously, and whole India and some countries also united with India. So at that time Jesus met so many Buddhists and he learned the Indian language and tongue. Many people are talking lies. That is a lie. Jesus Christ was connected with the Lord God, the Father, Heavenly Father. Hallelujah. Not with Buddha, not with Indians, not with any country people, but only with the country of the Israelites, because that is the promised land. He promised that he given to the Israelites, the anointed land, the promised land. Praise the Lord. వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలీయులకి దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ఇచ్చాడు పిల్లారా. ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు ఇచ్చాడని నేను గమనిస్తూ ఉంటే, ఆలోచన చేస్తా, ప్రార్థన చేస్తా, దేవుని అడుగుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం ఒక్కటి మాత్రమే అన్ని దేశాలు భూమి అంతటికి కనెక్ట్ అయి ఉంటా ఉందన్నమాట. ప్రతి దేశాన్ని కలుపుకుంటా ఉంది. యూరోప్ కంట్రీస్ని కలుపుకుంటా ఉంది, ఆఫ్రికన్ కంట్రీస్ని కలుపుకుంటా ఉంది, ఇటు ఏషియన్ కంట్రీస్ని కలుపుకుంటా ఉంది. మిడిల్ ఈస్ట్లో ఉండి ఈ యొక్క ఇశ్రాయెల్ దేశం అనేటువంటిది అన్ని దేశాలకి ఆశీర్వాదకరంగా ఉంది. అందుకే ఆ దేశాన్ని వాగ్దానంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి? బబులోను దేశము నుండి, అంటే ఇరాక్ నుండి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. హారానుకు అబ్రహాము తనకు తండ్రితో పాటు వచ్చాడు. హారాన్లో కొంతకాలం ఉన్న తర్వాత దేవుడు మరి తన తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాముతో మాట్లాడటం జరిగింది. అప్పుడు అబ్రహాము ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు. అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగాడు వాగ్దాన దేశంలో. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం తిరిగాడు ముందే. అబ్రహాం ఐగుప్తులో తిరిగాడు, మరి ఐగుప్తు దేశం విడిచిపెట్టి ఇజ్రాయెల్ దేశాల్లో తిరిగాడు, హెబ్రోన్లో ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాంకి ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు పిల్లారా. హల్లెలూయా. దేవుడు క్రిస్టియానిటీ అనేటువంటిది ఏదో మొన్న వచ్చింది కాదు, 2000 సంవత్సరాల క్రితం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యేసు ప్రభు వారి యొక్క యోహాను సువార్తలోని జాన్స్ గాస్పల్, జీసస్ వాస్ talking so many things. We can see John's Gospel chapter 17 verse 5. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. And now, Father, glorify me in your own presence with the glory that I had with you before the world existed. World existed. లోకం పుట్టక ముందు, before the world existed, Jesus was, or that had with you. Praise the Lord. He said, had with you. Praise the Lord. Father, glorify me in your own presence with the glory that I had with you before the world existed. ఈ భూమి పుట్టక ముందే తండ్రి, లోకం పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. జీసస్ వాజ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ద వరల్డ్. హల్లెలూయా. సో he was not connected with Buddha. He was not connected with any countries.
He was born in Bethlehem. He was raised up in Bethlehem, and he was taught in Bethlehem through the word of God. Hallelujah. The Old Testament. He gone through the Old Testament because he is the Old Testament. He was the Old Testament and he is the Old Testament. Hallelujah. He was in the Old Testament time. He is the Old Testament. He gave the Old Testament. He was given. Hallelujah. He is God. He gave the Old Testament to the Moses. Moses, hallelujah. He was not connected with any countries, with any language. People are talking many nowadays. Jesus was connected with the Indian language. He learned Indian language. And he called by the name Isa. Isa means many people talking so many things nowadays. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది నాలు ఈసాగా పిలువబడ్డాడు కాబట్టి ఎప్పుడో ఉన్నటువంటి ఈసా, శివుడు కూడా ఈసాగా పిలువబడ్డాడు ప్రార్థన కాలం. ఓకే, ఒకళ్ళు పిలుచుకున్నారేమో, కానీ దేవుడు యేసుక్రీస్తు భూమి పుట్టక ముందు ఉన్నాడు. ఈ లోకం పుట్టక ముందే యేసుక్రీస్తు ఉన్నాడు పిల్లారా. That's why the Bible says about Jesus Christ, John's Gospel chapter 1 verse 1. In the beginning was the Word, and the Word was with God, and Word was God. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఉన్నాడు ఆయన. ఆది యందు ఉన్నాడండి. బుద్ధుడు యేసు ప్రభు పుట్టక ముందు ఒక 500 సంవత్సరాల ముందు పుట్టాడు అంతే. అసలు బుద్ధుడు యేసు ప్రభునే నమ్మడు, దేవుడినే నమ్మడు. Buddha never believes in God. Yes. Many people talking very worst things and lies. Buddha never believed in God, in the Father. But Jesus Christ, when he was born in Israel, in Egypt, in Bethlehem, and when he was raised up in Nazareth, and when he was talking the word of God, teaching the word of God in Jerusalem, in Judea, in Samaria, in Galilee, everywhere. He believed God. He believed God. He believed Father. He was talking with the Father. He was sharing about the Father all the time. The Heavenly Father. Hallelujah. But they never believed in God. Why these people are talking lies, I don't know. I know that devil. Jesus was in the beginning. In the beginning was the Word, and the Word was with God. And the Word was God. Praise the Lord. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండిన సమస్తం ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ యేసు ప్రభు ఆదిలో ఉన్నాడండి. వాళ్ళని వీళ్ళని అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ మధ్యలో చాలా మంది. దాన్ని నమ్ముకోవటం వల్ల నష్టం కలుగుతూ ఉంది. దీవెన కలగట్లేదు ప్రజలకి. దేశానికి దీవెన లేదు, ప్రజలకి దీవెన లేదు. నైస్గా చెబుతున్నారు, చక్కగా చెబుతున్నారు. కొంతమంది విమర్శించట్లా, దూషించట్లా, నిందించట్లా, కఠినంగా, క్రూరంగా, ద్వేషంతో మాట్లాడట్లేదు కానీ చక్కగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కొంతమంది ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, భయంకరంగా విషాన్ని విరజిమ్ముతూ ఉన్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. కొంతమంది అటు ఇటు కాకుండా కట్టె ఎరగొద్దు, పాము చావద్దు అన్నట్టుగా చెబుతుంది. విడమంటేనేమో పాము కోపము, విడవద్దంటేనేమో కప్ప కోపం అన్నట్లుగా కొంతమంది నానా రకాలుగా మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు అటు ఇటు ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తామంటే he was in the beginning with God, all things were made through him, and without him was not anything made that was made. In him was life, and the life was the light of men. Praise the Lord. Only Jesus Christ was, hallelujah, everything was created by him.
Everything was created by him. Hallelujah. All things were made through him. Everything, all things. Only Jesus. He didn't worship any Buddha, any Shiva or any God. He worshipped while he was on this earth. He worshipped, he prayed to the Father. Praise the Lord. The Holy Father, glorious Father, Heavenly Father. He praised his presence. His presence is in heaven. At that time it was in heaven. When he was on this earth, the presence is in heaven. But Jesus was on the earth because he came to this earth in flesh. Praise the Lord. That's what the Bible says. 14, verse 14. John's Gospel chapter 1 verse 14. What it is talking? And the word became flesh and dwelt among us, and we have seen his glory, glory as of the only Son from the Father. Praise the Lord. Full of grace and truth. Full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించే తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వేరే వాళ్ళ మహిమ కాదండి. అసలు ఆయన మనుషుల్ని ఆరాధించాల్సిన అవసరం ఏం దేవునికి? అందరు మనుషులై భూమి మీద పుట్టిన వాళ్ళందరూ, వాళ్ళు ఎంతటోళ్ళైనా కావచ్చు. బుద్ధుడు అనేటువంటి అతను అసలు దేవుణ్ణే నమ్మడు. దేవుని యొక్క ఆ మాటే అతలు అసలు ఆయన్ని వెంబడించే వాళ్ళు చెప్పిన మాటలే ఇవి. నేను చరిత్రలోకి వెళ్ళాను, నేను చదివాను. ఆయన గురించి నేను అడిగినప్పుడు చెబుతున్నటువంటి గ్రంథాలు ఏంటంటే అసలు దేవుడి గురించి మాట్లాడలేదు ఆయన. అట్లాంటప్పుడు అసలు యేసు ప్రభు దేవుడు అనే ఒక పదాన్ని చెబుతుంటే దేవుడు అనేవాడే లేడు అనేటువంటి పదాన్ని చెప్పేటువంటి వ్యక్తికి ఎట్లాగే పూజ చేస్తాడండి? వెరితనం కాకపోతే, పిచ్చితనం కాకపోతే. చాలామంది ఇలాగ అబద్ధాలు నమ్ముకోవటాన్ని బట్టి, అబద్ధాన్ని వెంబడించటాన్ని బట్టి చాలా నష్టపోతూ ఉన్నారు పిల్లారా, చాలా నష్టపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏమని చెబుతా ఉందంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచ్చిన దగ్గర నుంచి చదివితే 44 వరకు చాలా విషయాలు మనకు బోధపడతాయి. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడు నాయన, నన్ను మీరు ఇప్పుడు చంపవెదుకుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మా తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ వినకుండుట వలనే కదా. ఎస్, బట్ నౌ యు సీక్ టు కిల్ మీ, a man who has told you the truth that I heard from God. This is not what Abraham did. You are doing the works of your father did. They said to him, we were not born of sexual immorality. We have the Father, even God. Jesus said to them, if God were your father, you would love me, for I came from God and I am here. I came not of my own accord, but he sent me. Why do you not understand what I say? It is because you cannot bear to hear my word. మీరు మీ తండ్రి గొప్పవారి సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడునై ఉన్నాడు. యు ఆర్ ఆఫ్ యువర్ ఫాదర్ ద డెవిల్, అండ్
your will is to do your father's desires. He was a murderer from the beginning and does not stand in the truth because there is no truth in him. When he lies, he speaks out of his own character. For he is a liar and the father of lies. Many people are speaking lies nowadays. Many preachers are speaking lies. Many devoted people speaking lies. Many spiritually actors. Spiritual actors. They are not spiritual people. They are not. But they are acting spiritually. Because they are speaking lies. Jesus is the truth. Jesus only the truth. Hallelujah. When you come to the Lord Jesus, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. You will know the truth and the truth will set you free from every Satan acts and speakings and words and bondages. అపవాది యొక్క కట్లన్నిటి నుండి కూడా విడుదల కలిగిద్ది సత్యాన్ని తెలుసుకుంటే. When you know the truth only set you free, my friend. సత్యమే విడిపిస్తుంది. ఎందుకు చాలా మంది విడుదల లేకుండా ఉండారంటే దినాల్లో సత్యాన్ని తెలుసుకోవట్లా, సత్యం దగ్గరికి రావట్లా. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే సత్యాన్ని. I am the truth, Jesus said. Yes. He is the creator of the world. Believe that, my friend. He was before Abraham born. Praise the Lord. Hallelujah. That's what Jesus said. That's what Jesus said. What Jesus told. Let us read the word. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Devaniki stotra. Yeah, now I'm going to read for you the word, wonderful word. Verse 53. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. ఆర్ యు గ్రేటర్ దెన్ అవర్ ఫాదర్ అబ్రహాం హూ డైడ్ అండ్ ద ప్రాఫిట్స్ డైడ్? హూ డు యు మేక్ యువర్ సెల్ఫ్ అవుట్ టు బీ? ఆర్ యు గ్రేటర్ దెన్ అవర్ అబ్రహాం, అవర్ ఫాదర్? Our father Abraham? Yes. Jesus said, అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకొని నెడల నా మహిమ వట్టిదే. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. Jesus answered, if I glorify myself, my glory is nothing. It is my Father who glorifies me, of whom you say he is our Father. God is Father of Jesus. Hallelujah. Heavenly God, glorious God. Not Buddha, not Shiva, and not any other gods. Not from India. The salvation comes from Israel. Because the promised land, Israel is the promised land. Israel is promised land to Abraham. Hallelujah. సో 56 వచ్చిన, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. యువర్ ఫాదర్ అబ్రహాం రిజాయిస్డ్ దట్ హీ వుడ్ సీ మై డే. హీ వాజ్ ఈట్ అండ్ వాజ్ గ్లాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, సో దట్ Jews said to him, you are not at 50 years old, and have you seen Abraham? Jesus said to them, truly, truly, I say to you, before Abraham was, I am. Hallelujah. Before Abraham was, I am. Jesus was. Hallelujah. యేసు క్రీస్తు ప్రభు క్రిస్టియానిటీ నిన్న మొన్న వచ్చింది కాదండి. చాలా మందికి అర్థం కాక మాట్లాడుతున్నారు, వ్యర్థంగా మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెబుతూ ఉన్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ ఇంటెన్షన్ మంచి చెప్పాలని ఉండొచ్చామో, కానీ తెలియకుండా మాట్లాడుతున్నారు.
యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే ముందున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకం పుట్టక ముందు అంటే అబ్రహాం కూడా లేడు అప్పుడు. అసలు ఆదామే లేడు. No man was born. No creation was created. Before the creation, Jesus was. Hallelujah. ఈ లోకంలో ఏ మనుషుడు పుట్టక ముందు, సృష్టి ఏది కూడా కలుగు చేయక ముందు యేసుక్రీస్తు ఉన్నాడు పిల్లారా. సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అబద్ధాలు నమ్మొద్దండి, సత్యాన్ని నమ్మండి. అప్పుడే సంతోషం కలుగుతుంది, అప్పుడే విడుదల కలిగిద్ది, అప్పుడే ధైర్యము, నెమ్మది, విశ్వాసం, నిరీక్షణ. ఈ కలవరము, భయము, దిగులు, విచారము, గందరగోళము, అయోమయ పరిస్థితులు, ఈ భయంకరమైనటువంటి సాతాను యొక్క కృంగదీసి బలహీనపరిచి నలగగొట్టి మన బాధలకి దిగులకి గురి చేసే దుష్ట శక్తులు అన్ని నాశనం అయిపోతాయి. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను ప్రతి దిగుల నుండి విడిపించును గాక, ప్రతి భయము నుండి విడిపించును గాక, ప్రతి నిరుత్సాహము నుండి విడిపించును గాక, ప్రతి నిస్సత్తువు నుండి విడిపించును గాక, ప్రతి కృంగుబాటుతనము నుండి విడిపించును గాక, ప్రతి విధమైనటువంటి విరక్తి నుండి విడిపించును గాక. God set you free. Jesus set you free from every depression, oppression, from every discouragement, disappointments, fear, and from every troubles, from every dismaying things. Hallelujah. From every mistakes. God set you free in Jesus' name. Let Jesus set you free this morning in Jesus' name. Hallelujah. The truth set you free in Jesus' name. The creator of the world, universe. నువ్వు ఎప్పుడైతే దీన్ని నమ్ముతావో అప్పుడు నీ మనసులో, నీ హృదయంలో, నీ తలంపుల్లో అద్భుతం జరిగింది పిల్లారా. నువ్వు లోకాన్ని మర్చిపోతావు, ఇక నీ సమస్యలు మర్చిపోతావు. లోక సంబంధమైన ఆశలు, కోరికలు, తపన అంత దూరం అయిపోయిద్ది. పొరల్లా విడిపోయిద్ది. నూతన పరచబడతావు, బలపరచబడతావు. నీ దిగులు, నీ విచారం అంతా కొట్టివేయబడిద్ది. ఎందుకు దిగులు పడుతున్నావు, విచారిస్తున్నాం తెలుసా? మనం దేవుని శక్తిని గ్రహించకపోవటం వలన, దేవుని ప్రభావాన్ని, దేవుని ప్రసన్నతను నమ్మకపోవటం వలన, మన అబద్ధాలను నమ్మటం వలన. చాలాసార్లు సాతానుడు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాడు. He deceives, the devil deceives with lies. And even elected people, selected people, anointed people, he deceives them also. Many people deceived by devil. He is a liar. He lies according to his nature. Always. If you believe the lies, you yourself, by yourself, you destroy your life. Because you start worries. You start fear, and you will think of troubles only. That's what Jesus said. Let your hearts not to be troubled. Praise the Lord. చదువుతాం ఆ వాక్యాన్ని. Let not your hearts be troubled. Let not your hearts be troubled. Believe in God, believe also in me. Believe, my friend, this morning. Believe in Jesus. Jesus is talking. Jesus is telling you, believe in me. You are believing in God. Believing in God. So believe also in me, Jesus says. Believe always Jesus, not lies. Don't believe lies, my friend, but believe Jesus. Hallelujah. Jesus is God. Jesus is the Son of God. When he was born, he was Son of God. When he was in heaven, he is God. Now he went to heavens, to the Father. He was talking always the Father, always God.
glorifying the Father, glorifying God. Whole the book of John's Gospel, talking about the Father, talking about God, and glory of God, power of God, love of God, healing of God, Holy Spirit of God, the anointing of God. Hallelujah. The living God, the holy God, righteous God, compassionate God, powerful God. He raised the dead from the grave. Lazarus, come out, he said. Hallelujah. He glorified the Father. He prayed. He gave thanks to Father. And he prayed. He said to the dead body. Yes. Can I read that verse? John's Gospel chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయం ఈ విధంగా చెబుతా ఉంది పిల్లలు. అద్భుతమైనటువంటి వాక్యం కదా. 11వ అధ్యాయము 40వ వచనం 41వ వచనం చదువుతామా? అందుకు యేసు, నీవు నమ్మిన దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. Jesus said to her, did I not tell you that if you believed, you would see the glory of God. You would see. My friend, I am talking with you this morning. In India, this is morning time. Now time is 6:08 a.m. So this is the morning time in India. I am talking with you from India, from Nizamabad. Now, if you believed, you would see the glory of God. Hallelujah. If you believe right now in Jesus Christ, you will see glorious things, miraculous things, powerful things, compassionate things. Miracles and wonders is going to happen in your life tonight in America. This morning in India. Praise the Lord. Hallelujah. Glory to God. Not night, evening time, I think, in America, Los Angeles. This is the evening time. Now time is 5 past, I think. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Jesus said to her, did I not tell you that if you believed, you would see the glory of God? Believe Jesus, my friend. Believe God. Jesus is God. Jesus is Savior. Jesus is protector. Jesus is provider. Jesus is sustainer. Jesus is keeper. Hallelujah. He gives you strength, power, and peace, and joy, and deliverance. Hallelujah. When you be delivered from satanic powers, or from the fear, or from the lies, then you will receive the power, the peace of God. Hallelujah. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడు చదువుదాం. 41 వచ్చిన 41. Now John's Gospel 11:41. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. So they took away the stone, and Jesus lifted up his eyes and said, Father, I thank you that you have heard me. Praise the Lord. అసలు బుద్ధుడు దేవుడిని నమ్మడైతే చాలా మంది పిచ్చివాళ్ళు కానీ యేసు ప్రభు ఇక్కడ ఏం చెబుతున్నాడు? తండ్రి అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. పరలోకములను తన సన్నిధితో మాట్లాడుతున్నాడు. తన ప్రభావంతో, తన మహిమతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. yes, తన సన్నిధి, తన ప్రభావము, తన మహిమ దేవుడే. కుమారుడుగా వచ్చాడు కాబట్టి కుమారుడుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ నుండి. హల్లెలూయా. దేవుడు నమ్మని బుద్ధునితో పోలుస్తున్నాడండి అబద్ధికుడు. బుద్ధుడు మంచివాడు, చాలా గొప్పవాడు. ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి భారతదేశంలో, ప్రపంచం అంతట్లో కూడా. కానీ పిల్లలు, యేసు ప్రభువు దేవుణ్ణి నమ్ముతాడు. యేసు ప్రభు తండ్రిని నమ్ముతాడు. యేసు ప్రభు యూదా గోత్రంలోకి వచ్చాడు. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. యేసు ప్రభు పాత నిబంధన చదివాడు.
చెబుతుంది. పాత నిబంధన యేసు ప్రభు పాత నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులతో, పరిసయ్యులతో, యాజకులతో 12వ సంవత్సరంలోనే at the age of 12 he was talking about the law. అసలు లానే నమ్మనటువంటి వ్యక్తులతో కంపేర్ చేస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. ధర్మశాస్త్రం, పాత నిబంధన, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మోషే ద్వారా ఇచ్చిన గ్రంథం, పాత నిబంధన గ్రంథం. అంటే ఎప్పుడో ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడో ఉన్నాడు. వాక్యమైనటువంటి యేసుక్రీస్తు అబ్రహాము కంటే ముందున్నానన్నాడు. ఆదాముని గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆది నుండి అలాగుండలేదు, విడాకులు ఇవ్వమంటనేటువంటిది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి చెప్పాడు మోషే మీకు అది. అంతేగాని ఆది నుండి అలాగలేదు. ఎలా తెలుసు యేసు ప్రభుకి? ధర్మశాస్త్రం తెలుసు. యేసు ప్రభు ధర్మశాస్త్రమును చదివాడు. ధర్మశాస్త్రం ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన తెలుసది. ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధ గారు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడలేదు, పాత నిబంధన గురించి మాట్లాడలేదు, అబ్రహాం గురించి మాట్లాడలేదు, ఆదాముని గురించి మాట్లాడలేదు, మోషే గురించి మాట్లాడలేదు. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అన్నింటి గురించి. తన గురించి తాను మాట్లాడుకుంటున్నాడు. తను చేసిన కార్యాల గురించి, తన బిడ్డల గురించి, తన సృష్టి గురించి, తన వాగ్దానాల గురించి, తన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తమిళ్ మాట్లాడలేదు, ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేదు, ఆయన అరామిక్ మాట్లాడాడు. అరాబిక్ కాదు, అరామైక్. ప్రైజ్ ది లార్డ్. గ్రీకు ఆ దినాల్లో గ్రీక్ ఎక్కువ వాడుకలో ఉంది కానీ గ్రీక్ కూడా మాట్లాడి ఉంటాడు. చెప్పలేవు, కానీ ప్రూఫ్స్ లేవు. కానీ కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎరిహాపులారా, యేసుక్రీస్తు వారు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ 13 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు అనేటువంటి దాన్నే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దేవుని ధర్మశాస్త్రం ధ్యానం చేస్తూ ఉన్నాడు. యూదుల ఆచార ప్రకారంగా వాళ్ళు ధర్మశాస్త్రం 30 సంవత్సరాల వరకు చదువుతూనే ఉండాలి, కంఠస్థం చేస్తూనే ఉండాలి. 30 సంవత్సరాలకి వారు ప్రతిష్ఠించబడాలి, దేవుని సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి 30 సంవత్సరాలకి ఆయన ప్రతిష్ఠించబడి సేవ స్టార్ట్ చేశాడని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. ఆయన ఎక్కడ కూడా ఏ దేశం గురించి, ఆ చుట్టుప్రక్కల దేశాల గురించి మాట్లాడడం తప్పితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు బబులోను గురించి కానీ లేకపోతే పర్షియన్ దేశాల గురించి కానీ ఒకవేళ మాట్లాడి ఉంటే తప్పితే వేరే కంట్రీస్ గురించి మాట్లాడినట్లుగా మనం చూడలేదు పిల్లరా. కానీ ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రజలందరూ కొరకు ప్రార్థన చేశాడు. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాగ్దాన దేశం ఇజ్రాయేలు ద్వారా రక్షణ కలుగుతూ ఉంది. దేవుని వాగ్దానం ద్వారా రక్షణ కలుగుతూ ఉంది. దేవుని అన్ని దేశాల గురించి, రాష్ట్రాల గురించి దేవుడు ఆలోచన చేసి తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచాడు. హల్లెలూయా. ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది. అన్ని దేశాలు కనెక్ట్ అయి ఉండేయండి ఇజ్రాయేల్తో. అసలు నోవా కాలంలో బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, నోవా కాలంలో షేము, హాము, యాపేతు ద్వారా భూమి అంతా విస్తరించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని దేశాలు దేవునియే, మన భారతదేశం దేవునిదే. హల్లెలూయా. మనకి ఇండియా దేవునిదే. మనమంతా దేవుని బిడ్డలం. ప్రపంచమంతా దేవుని సృష్టి. యేసయ్య సమస్తమును ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క ఉదయ కాలంలో. పరిశుద్ధాత్ముడా, సమస్తం నీ మూలంగా కలిగింది నాయన. కలిగినదేది నువ్వు లేకుండా కలగలేదు. నీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం ప్రభువా. నేను నమ్ముతున్నాం తండ్రి, నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ ప్రసన్నతను. ఈ దినం ప్రభువా మేము సత్యాన్ని నమ్ముతున్నాం, జీవాన్ని నమ్ముతున్నాం, మంచిని నమ్ముతున్నాం ఆయన. మేము నీతిని నమ్ముతున్నాం, పరిశుద్ధతను నమ్ముతున్నాం.
మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నీ కార్యాన్ని ఆహ్వానిస్తున్నాయి ఈ ఉదయ కాలంలో. వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ యువర్ ప్రెసెన్స్. We believe the truth, we believe the goodness, we believe the holiness, we believe the righteousness, we believe God the Father, glorious Father, Heavenly Father. We believe you, God, in the name of Jesus. We thank you, Lord, for your presence. We love you, Jesus. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఈ సమయం కొరకు వందనాలు, ఈ దినం కొరకు వందనాలు, మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు. నీ కృప కొరకు, నీ కాపుదల కొరకు, నీ భద్రత కొరకు, నీ క్షేమం కొరకు స్తోత్రాలు. నీవు మా మధ్యలో సంచరిస్తున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవా, మా కొరకు ప్రాణం పెట్టావు, మా కొరకు చనిపోయావు, సమాధి చేయబడ్డా, తిరిగి 3 దినాలు లేచావు. ఈ శ్రమల దినాలని ప్రభా ఎంతో మంది నిన్ను ప్రభా ఆరాధించడానికి, స్తుతించడానికి, శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న దినాల్లో మరి ప్రభా యథార్థంగా సత్యాన్ని నమ్మి నిన్ను ఆరాధించినట్లుగా దీవించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆచారంగా కాకుండా, సాంప్రదాయంగా కాకుండా, మనుషుల పద్ధతుల ప్రకారం కాకుండా, హృదయపూర్వకంగా ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రతి దిగులు నుండి, బాధ నుండి, వ్యాకులము నుండి, కన్నీళ్ల నుండి, కష్టము నుండి, దుఃఖము నుండి విడిపించండి ప్రజల్ని. ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైన తలంపులు, ఆలోచనల నుండి విడిపించండి ప్రభువా. దుఃఖం అంతటి నుండి విడిపించండి, దీనిని స్వస్థపరచండి. డెలివర్ ద పీపుల్ గాడ్ ఫ్రమ్ ఎవ్రీ లార్డ్ గాడ్ satanic worries and Lord God troubling heart. From the troubling heart deliver them, Lord. Heal their heart, broken heart, and heal the heart. Every doubt be destroyed, every lies be destroyed, the lie of devil be destroyed, the fear of devil be destroyed, the worries of devil be destroyed. మీ చింత యావత్తు దేవుని మీద వేయమని, నా మీద వేయమని నీవు సెలవిచ్చావు తండ్రి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అని సెలవిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రయాసతో ఉన్నవారు, బాధతో ఉన్నవారు, దుఃఖంతో ఉన్నవారు, కుమిలిపోయి ఉన్నవారు నీ యొద్దకు రావడానికి సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి. నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. నిన్ను ఘనపరచడానికి సహాయం చేయండి. నిన్ను మహిమపరచినట్లుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని, ప్రతి బిడ్డ జీవితాన్ని, ప్రతి దిగులుతో ఉన్న, వ్యాకులముతో ఉన్న, బాధలో ఉన్న, దుఃఖములో ఉన్న, కన్నీళ్లలో ఉన్న ప్రతి బిడ్డ ఇప్పుడే విడుదల పొందుదురు గాక యేసు నామములో. ప్రతి దేశములో నాయన నీ అద్భుత కార్యాలు చేయండి. ఇన్ ఎవ్రీ కంట్రీ డూ యువర్ మిరకల్స్, డూ వండర్స్, డూ హీలింగ్స్ గాడ్. ద హీలింగ్ performed in Jesus' name. Let the heart be touched in the mighty, powerful, matchless name of Jesus. Hallelujah. Thank you, Lord. నీ మహిమ కొరకు వందనాలు, నీ ప్రభావం కొరకు వందనాలు, నీ ప్రసన్నత కొరకు వందనాలు, నీ అగ్ని కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. We thank you, Lord. We thank you, Lord. You are hearing always our prayers. Jesus said, thank you, Lord. Thank you, Father, glorious Father. You heard always my prayers. Jesus said, God, we are praying this morning, Lord. You heard our prayers all the time. We give thanks to you, God. We praise you, Jesus. We love you, Lord. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ, దేవా మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మరోసారి ఆశీర్వదించండి ప్రభా. బ్లెస్ ఎవ్రీ కంట్రీ లార్డ్. మా ప్రియులను, మా స్నేహితులను, మా బంధువులు, మా రక్త సంబంధులను దీవించండి నాయన. మా ఇరుగు పొరుగు వారిని దీవించండి. మా యొక్క నాయన ప్రభా శత్రువులను దీవించండి. మమ్మల్ని బాధ పెట్టుతున్న వారు, మమ్మల్ని గాయాలు చేసిన వారు, మమ్మల్ని దుఃఖ పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాము తండ్రి. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. వారి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి దీవెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మేలు కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి మంచి కొరకు ప్రార్థన చేస్తున్నా.
వారి యొక్క ప్రభువా ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక. దేవా, బాధలో దుఃఖములో వ్యాకులు ఉన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. హల్లెలూయా. విడుదల పొందును గాక. హాస్పిటల్స్ లో ఉన్న కన్నీళ్లతో ఉన్న ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడవబడును గాక. దుఃఖములో దిగులులో బాధలు ఉన్న బిడ్డలు ప్రభా ధైర్యాన్ని పొందుదురుగాక, శక్తిని పొందుదురుగాక, బలాన్ని పొందుదురుగాక. హల్లెలూయా. ఈ సమయంలో నాయన సంఘాలు దీవించబడును గాక, సేవకులు దీవించబడుదురుగాక. నీ పరిశుద్ధాత్మ అగ్నిని, అభిషేకాన్ని కుమ్మరించండి, మహిమ పొందండి, ఆశీర్వదించండి, బలపరచండి. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. The love of God, the grace of our Lord Jesus Christ, the sweet fellowship of our Lord, the Holy Ghost, hallelujah, the sweet fellowship of Holy Ghost be with all in the name of Jesus until the coming of Lord Jesus Christ. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. అందరికి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ విత్ మీ అండ్ ప్రేయింగ్ విత్ మీ. ప్రైజ్ ద లార్డ్. అండ్ సీ యూ టుమారో మార్నింగ్ and evening. Praise the Lord. Or evening. Praise the Lord. So this morning God is talking so many things with us. I know that. And దేవుడు మనతో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడాడు పిల్లరా. సో మనం తిరిగి మళ్ళా కలుసుకునేంత వరకు ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప, దేవుని కాపుదల, భద్రత, క్షేమము, శాంతి, సమాధానం మీతో మీ పిల్లలతో ఉన్నాను గాక. See you tomorrow morning. Until then, is abundant grace, peace be with you all. In the name of Jesus. God bless you. Praise the Lord. Amen. Hallelujah.